హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ శ్రవణ్ సర్స్ గన్ షాట్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఏంటంటే మనలో చాలామంది ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం అనుకుంటారు, బట్ కొన్ని కారణాల వల్ల ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకి కానీ, లేదంటే జాబ్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా సబ్జెక్ట్స్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి కరెంట్ అఫైర్స్ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వారంలో ఉన్న ఇంపార్టెంట్ సీఎం మొత్తాన్ని గేదర్ చేసి, అంటే ఏ కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్స్ కానీ, లేదంటే డైరెక్ట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ కానీ, మీరు రాసే ఎస్ఎస్సి కానీ, జీడీ కానీ, అగ్నివీర్ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, గ్రూప్స్ కాంటెస్ట్ కానీ, పోలీస్ కాంటెస్ట్ కానీ, ఏ ఎగ్జామ్ని వదలకుండా తన స్థాయిని ప్రకారంగా క్వశ్చన్స్లో కఠినత్వం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా గేదర్ చేసి నేను ఈ సెషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ సెషన్ కాస్త లెంతీగా ఉంటుంది, ఎందుకంటే వారం రోజులు కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అవ్వాలంటే ఇట్ టేక్స్ రియల్లీ ఆ టైం. ఓకే, ఆ టైం ప్రకారంగా ఒక సర్టన్ లిమిట్స్లో నేను దీన్ని మీకు స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నోట్ బుక్స్ పట్టుకొని రెడీగా ఉండండి. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నాకు అనవసరం, వన్స్ నేను ఇక్కడ చెప్తున్నా అంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనం ఏంటంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్. ఓకే, ఈ యాక్ట్ ఒకటి ఉంది. ఈ యాక్ట్ మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే 1971లో వచ్చింది. ఇక్కడ ఈ యాక్ట్ ఏం చెప్తుంది, టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అంటే ఎవరికైతే మనకి ప్రెగ్నెన్సీ వస్తుందో దాన్ని ఎలా తొలగించాలి అనే విధానం గురించి చెప్తుంది. ఎందుకు తొలగించాలంటే కొన్నిసార్లు మహిళలకు ఇష్టం ఉండకపోవడం కానీ, కొన్నిసార్లు లైంగికంగా బలవంతం కానీ ఇలా జరిగినప్పుడు, సో దానికి సంబంధించి మన దేశంలో చట్టం ఇప్పుడు ఎనాక్ట్ అయిందంటే 1971లో ఎనాక్ట్ అయింది. అయితే ఇది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఇది దేని డెనోట్ చేస్తుందంటే ఆర్టికల్ 21 మాట్లాడుతుంది. ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుంది, రైట్ టు లీవ్ అంటే జీవించే హక్కులో భాగంగా, ఈ జీవించే హక్కులో భాగంగా ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా తీసేయాలా అనే నిర్ణయం మాత్రం ఆ మహిళకే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుందంటే మైనర్లో పెరుగుతున్న ఒక అవాంఛిత గర్భాల కేసులను పరిష్కరించడానికి వైద్యపరమైన ఈ ఎంటీపీ చట్టానికి కొన్ని సవరణలు అవసరమని సుప్రీంకోర్టు గమనించింది. మరి ఆ సవరణలు ఏంటి అంటే, ఇంతకుముందు మనకి ఈ యాక్ట్ ఉందండి, ఈ యాక్ట్లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఆ అమెండ్మెంట్స్ ఏంటి? ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఆ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతిలాల్ షా కమిటీ సిఫార్సుల మేరకు 1971లో చేసిన ఈ చట్టంలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1971లో మనకి ఎవరు శాంతిలాల్ షా కమిటీ ద్వారా ఈ చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ చట్టంలో మనకు కొన్ని సవరణలు వచ్చినాయి. ఆ సవరణలు బేస్ చేసుకుంటే 2021 చేయడం జరిగింది. దీని ద్వారా గణనీయంగా నవీకరించబడింది ఈ చట్టం. ఈ చట్టం ప్రకారంగా మనకు వచ్చిన ఆ సవరణలు ఏంటి, రేపు పొద్దున వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ జెస్టేషన్ లిమిట్ అంటే ఎంత ఎక్కువ కాలం వరకు ఆ ప్రెగ్నెన్సీని ఒక మహిళ మోయొచ్చు అని చెప్తుంది ఇది. సో ఎంత ఎక్కువ కాలం వరకు అంటే ఎవరైనా లైంగిక దాడి జరిగింది అంటే ఇష్టం లేకుండా ఒక మైనర్ మీద కానీ, లేదా ఎవరి మీద లైంగిక దాడి జరిగింది, లేదంటే రక్త సంబంధికులే ఎవరైనా బలవంతంగా ఇలా చేస్తే అప్పుడు ఒక మహిళలకి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గరిష్టంగా ఇంతకుముందు 20 వారాలు ఉండేది ఇప్పుడు 24 వారాలకి పెంచడం జరిగింది. ఒక గుర్తుపెట్టుకోండి, అత్యంత వెరీ వెరీ రేరెస్ట్ కేసులలో ఇంతకుముందు ఈ ప్రెగ్నెన్సీని 20 వారాలు ఉంచితే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది 24 వారాలకి రీచ్ అయింది అన్నట్లుగా. ఓకేనా, జనరల్గా నార్మల్ కేసు అయితే 20 వారాల్లో ఉంటుంది, కానీ కొన్ని అనుకోని సంఘటనలలో చూసుకుంటే మాత్రం 24 నెలల వరకు పెంచడం జరిగింది. సరే, నెక్స్ట్ మెడికల్ ఒపీనియన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలంటే 20 వారాల వరకు ఎప్పుడైనా తొలగించాలనుకుంటే డెఫినెట్గా ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారు కదా, అతని అభిప్రాయం ఖచ్చితంగా అవసరం. మరి తొలగిస్తే మన ఆ మహిళ ప్రాణాలు పోతాయా, తన కండిషన్ ఏంటి అని తెలుసుకోవడానికి. రెండవది 20 నుండి 24 వారాల వరకు ఉండి అప్పుడు తొలగించాలంటే ఇద్దరు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అభిప్రాయం డెఫినెట్గా మనకు కావాలి. అంటే ఒక రిపోర్ట్ లాగా వాళ్ళ సంతకం పెట్టి నిజంగా తీసేయచ్చు అని వాళ్ళు అప్రూవ్ ఇచ్చేదాకా మనం తొలగించొద్దని అర్థం ఇక్కడ. తర్వాత ఎక్సెప్షన్ ఫర్ ద ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే లోపల ఉన్న పిండం యొక్క కొన్ని అసాధారణమైన కండిషన్స్లో ఏం చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర స్థాయి వైద్య మండలి పిండంలో గణనీయమైన అసాధారణలు వచ్చినాయి, ఆ వచ్చినప్పుడు అంటే అలాంటి అసాధారణ నిర్ధారిస్తే మాత్రం 24 వారాల ఈ గరిష్ట గర్భధారణ పరిమితి వర్తించదు. ఓకేనా, అంటే ఒకవేళ ఆ పిండం లోపల ఉన్న పిండం అనేది కొన్ని అసాధారణ కండిషన్స్లో ఉన్నప్పుడు దాన్ని అప్పుడు తొలగించడం వీలు కాదని ఇలాంటి అమెండ్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కాంట్రసెప్టివ్ ఫెయిల్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తొలగించుకుందాం అనుకున్నారు, వాళ్ళు నిజంగానే తొలగిపోలేదు, మరి అప్పుడు ఏం చేయాలంటే గర్భనిరోధక పరికరం లేదా పద్ధతి యొక్క వైఫల్యం కారణంగా సో అప్పుడు రద్దు చేయడానికి కారణం అవివాహిత స్త్రీలకు కానీ వారి భాగస్వాములకు కానీ సో ఇది విస్తరింపబడుతుంది. అంటే
కాంట్రసెప్టివ్ ఫెయిల్ అయినా కూడా ఆ పీరియడ్లో మీరు దీన్ని చేసుకోవచ్చు అని ఇలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, సో అలాంటి మహిళల యొక్క వివరాలు ఎవరికి ఇవ్వబడదు. సో చాలా గోప్యంగా మనకి ఇది ఇస్తుందని ఇక్కడ కరెంట్ అఫైర్ చెప్తుంది. ఓకేనా. సో మొత్తం మీద మనకి చట్టం ఎప్పుడు వచ్చింది? 1971లో వచ్చింది. అమెండ్మెంట్స్ ఎప్పుడు జరిగినాయి? 2021 జరిగినాయి. సో ఈ 21 అమెండ్మెంట్స్కి మళ్ళీ నూతనంగా కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఏంటంటే 20 వారాల వరకు తొలగించే ఈ ఫెసిలిటీస్ని ఇప్పుడు 24 వారాల వరకు తొలగించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే, అంటే మన స్టాండర్డ్స్ హైలో చూసుకుంటున్నాం, క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఎంటీపీ చట్టం 2021 సంబంధించి కింది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన, ఈ స్టేట్మెంట్స్లలో నాకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, నాకు తప్పుడు సమాధానం కావాలి. మరి తప్పుడు సమాధానం ఏంటి ఇక్కడ? ఈ ఎంటీపీ చట్టం 2021 కొన్ని వర్గాల మహిళలకు 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తిని అనుమతిస్తుందా? అవును, నిజంగా అనుమతిస్తుంది కదా. 24 వారాల వరకు మనకు అనుమతిని ఇవ్వడం జరిగింది. సో ఇది నాకు రైట్ స్టేట్మెంట్. మరి రెండవది, పిండం యొక్క ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా 24 వారాలకు మించి కూడా గర్భవిచ్ఛిత్తి చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. సో మరి ఖచ్చితంగా అలా నిషేధించబడిందా? అలా అయితే ఏం నిషేధించబడలేదు కదా. సో మీరు చేసుకోవచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ద యాక్ట్ అంటే తొలగింపు కోరుతున్న మహిళ యొక్క గుర్తింపు తప్పనిసరిగా గోప్యంగా ఉంచాలని చట్టం ఆదేశిస్తుందా? మరి నిజంగానే ఆదేశిస్తుంది. ఇక్కడ నాకు తప్పుడు సమాధానాలు ఎన్ని ఉన్నాయి? కేవలం ఒకటి మాత్రమే నాకు తప్పుడు సమాధానం. అంటే ఇప్పుడు నా ఆన్సర్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అలా చూస్ చేసుకోవచ్చు అన్నట్లుగా. ఓకేనా. ఇక్కడ మీకు అదే చెప్తుంది, రాష్ట్ర స్థాయి వైద్య మండలి పిండంలో గణనీయమైన అసాధారణతలు నిర్ధారిస్తే 24 వారాల గరిష్ట గర్భధారణ పరిమితి అప్పుడు వర్తించదు. ఓకేనా. సో ఇలా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నట్లుగా. ఇక్కడ ఏంటంటే పిండం యొక్క ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా మీరు 24 వారాలకు మించి గర్భవిచ్ఛిత్తి చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. అలా అయితే నిషేధించబడలేదు. ఓకే, అలా ఏం నిషేధించబడలేదు. ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ టాపిక్ ఇటు కరెంట్ అఫైర్స్ కాదు, ఇటు పాలిటీలో ఉన్న అంశాలను కూడా స్పృశిస్తుంది. ముఖ్యంగా చట్టం ఎప్పుడు వచ్చింది? 1971లో రావడం జరిగింది. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. యా, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళడానికి ముందు నేను మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటంటే హంటా వైరస్ సంబంధించి నా క్వశ్చన్ జనరేట్ అయింది. ఏ వైరస్ గురించి? హంటా వైరస్ గురించి. ఈ హంటా వైరస్ గురించి నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఇక్కడ? అంటే నాకు సరైన సమాధానాలు మాత్రమే కావాలి. మరి సరైన సమాధానాలు ఎన్ని నాకు ఇక్కడ చూద్దాం. దోమలు మరియు పేను పురుగులు మానవులలో వైరస్ని వ్యాప్తి చేయడానికి ప్రాథమిక జీవవాహకాలుగా పనిచేస్తాయి. మరి నిజమేనా కాదా? నెక్స్ట్, వైరస్ చాలా అస్థిరంగా ఉంటుంది అండ్ సూర్యరశ్మికి గురైన వెంటనే దాని ఇన్ఫెక్టివిటీ కోల్పోతుంది. మరి నెక్స్ట్, తరచుగా విస్తృతంగా వ్యాపించిన మానవుని నుండి మానవునికి సంక్రమించడం అనేది ప్రపంచ వ్యాప్తికి ఇది ప్రధాన కారణం. సరే, ముందుగా మనం హంటా వైరస్ గురించి చూద్దాం. జనరల్గా ఈ హంటా వైరస్ దేని ద్వారా మనకి చేరుతుంది? ఎలుకల ద్వారా మనకి సంక్రమించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, అట్లాంటిక్ మహాసముద్రంలో నెదర్లాండ్స్కి చెందిన ఒక క్రూజ్ షిప్లో హంటా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అనుమతిస్తున్న ఘటనలో 3 ప్రయాణికులను మరణించగా మరో 3 ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. అంటే ఇక్కడ ఇది ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్కి చెందిన ఒక క్రూజ్ షిప్ ఉందండి. ఆ క్రూజ్ షిప్లో మనకి మరణాలు కనబడ్డాయి, దాంతో పాటుగా దాని యొక్క ఇన్ఫెక్షన్ కనబడింది. అంటే ఇక్కడ హంటా వైరస్ ఇది మనకి ఎక్కడంటే, మీకు బయాలజీ సబ్జెక్ట్ ఉందా? ఈ బయాలజీ సబ్జెక్ట్లో మనకి పాథాలజీ వ్యాధి నిర్ధారక శాస్త్రం ఉంటుంది. అందులో వైరస్ల ద్వారా, బ్యాక్టీరియల్ ద్వారా, ప్రోటోజోన్ ద్వారా ఏమేమి మనకు సంక్రమిస్తున్నాయి అనే ఇలాంటి థింగ్స్ని ఎగ్జామ్లో అడుగుతారు. బట్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే అసలు హంటా వైరస్ ఎలా వస్తుంది దీన్ని మనం క్లియర్గా చూద్దాం. జనరల్గా ఇది మానవుల్లో అత్యంత తీవ్రమైన, తరచుగా ప్రాణాంతకమైన శ్వాసకోశ లేదా మూత్రపిండాల ద్వారా కలిగించే వైరస్ల కుటుంబానికి చెందింది. ప్రధానంగా ఇది 2 క్లినికల్ సిండ్రోమ్స్ని కలిగి ఉంటుంది. ఒక వైరస్ని మనం హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్, పల్మనరీ అంటే ఈ లంగ్స్కి సంబంధించింది. రెండవది హంటా వైరస్ హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. ఓకేనా, అంటే కిడ్నీలకు సంబంధించింది. అంటే ఒకటి శ్వాసకోశ పరంగా, రెండోది కిడ్నీల పరంగా మనకు వస్తుంది. నెక్స్ట్, దీని మూలం ఏంటి? ఈ పేరు దక్షిణ కొరియాలో హంటన్ అనే ఒక నది ప్రాంతం నుంచి వచ్చింది. 1970లోనే పరిశోధకులు ఈ వైరస్ని మొదటిసారిగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కనిపించినప్పటికీ కొన్ని వేరు అర్ధగోళాలకు పరిమితమై ఉంది. అంటే కొన్ని వేరు ప్రాంతాల్లో మనకు కనబడింది. అంటే దీని మూలం మనకు దక్షిణ కొరియాలో హంటా అనే నది నుంచి వచ్చింది. ఇలా వాహకం అండ్ వ్యాప్తి అసలు ఎలా జరుగుతుంది? ఎలా అంటే ఎలుక జాతికి చెందిన జీవులు, ఉదాహరణకు మన డీర్మైస్ కానీ, క్యాట్రైట్ కానీ, మనకి కాటన్ రైట్స్ కానీ ఏదైతే మనకి ఎలుకల ద్వారా సంక్రమిస్తుంది.
సంక్రమణ విధానం ఎలా వస్తుంది, మనకి గాలి ద్వారా వస్తుంది. ఓకేనా, ఇది చాలా సాధారణం. ఎండిన ఎలుకల వెట్టలు కానీ వాటి మూత్రం కానీ వాటి లాలజలం కానీ కదిలినప్పుడు, సో ఊడ్చినప్పుడు వీటిని మనం పీల్చుకుంటాం కదా, అలా మనకి సంక్రమిస్తుంది. మరి ప్రత్యక్ష స్పర్శ అంటే మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఎలా వస్తుంది, కలుషితమైన అంటే కంటామినేటెడ్ ఫుడ్ని మనం తాకినప్పుడు కానీ, ఆ తర్వాత నోరు లేదా ముక్కును తాకడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ని తాకి ఇట్లా అనుకున్నాం ఇలా అనుకున్నా కూడా అప్పుడు మనకి సంక్రమిస్తుంది. నెక్స్ట్ కాటు, ఎలుక కాటు ద్వారా కూడా ఇది మనకి వస్తుంది. నెక్స్ట్ మానవుల నుంచి మానవులకు, ఇది అత్యంత అరుదు, అంటే మ్యాక్సిమం కేసెస్లో మనిషి నుంచి మనిషికి మాత్రం ఇది రాదంట. ఓకేనా, సో నెక్స్ట్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే 1 నుంచి 8 వారాల వరకు మనకి టైం పడుతుంది. అలా తొలి దశలో అయితే మనకు జ్వరం కానీ, అలసట కానీ, కండరాల నొప్పులు కానీ, సో ముఖ్యంగా తొడలు కానీ, వీపులు కానీ, తలనొప్పి కానీ, సో ఇలా ప్రతి దగ్గర మనకి ఇష్యూ వస్తుంది. తర్వాత 4 నుంచి 10 రోజుల తర్వాత చూసుకుంటే ఊపిరితిత్తుల్లో మనకి ఫ్లూయిడ్స్ ఏవి, దగ్గు కానీ, తీవ్రమైన ఆయాసం కానీ ఇలా మనకు వస్తూ ఉంటుంది. సరే మూత్రపిండాలు చూసుకుంటే సో ఇది మనకి దృష్టి మసకబారడం, ముఖం ఎర్రబడడం, తక్కువ బీపీ కానీ, సో ఇట్లా మనకు వస్తూ ఉంటుంది. అధిక మరణాల రేటు చూసుకుంటే ఇది వస్తే సుమారుగా 38% నుంచి 40% వరకు ఉంటుంది. అంటే ప్రతి 100 మందికి ఈ వైరస్ వచ్చింది అనుకోండి, 40 మంది ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. ఓకే, మరి భౌగోళిక వైవిధ్యం చూసుకుంటే అమెరికా ఖండంలో ఇది ఎక్కువ కనిపిస్తుంది, ఐరోపా అండ్ ఆసియాలో కూడా ఇప్పుడు మనకి ఎక్కువగా కనబడుతుంది. స్థిరత్వం, ఇది ఉష్ణోగ్రత అండ్ సూర్యరశ్మిని బట్టి ఈ వైరస్ పరిసరాల్లో కొన్ని రోజుల పాటు మనకి ఇలానే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నట్లు కొన్ని జాగ్రత్తగా ఉండండి. ఓకే, మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఇప్పటి వరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. సపోర్టివ్ కేర్ మాత్రం ఇవ్వచ్చు, రెస్పిరేటరీ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, సో కేర్ఫుల్గా మనం హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి ఆ పర్సన్కి. ఓకే, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ముందస్తుగా మనం కనిపెట్టి ఉంచాలంటే చెప్తుంది. మరి ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఈ హంటా వైరస్ అట దోమలు, పేను పురుగుల ద్వారా మానవుల్లో వైరస్ని వ్యాప్తి చేయడానికి ప్రాథమిక జీవవాహకాలు పనిచేస్తాయి. అసలు దోమల పేన్ల గురించి ఇక్కడ డిస్కస్ చేసిందా లేదు కదా. వైరస్ చాలా అస్థిరంగా ఉంటుంది, సన్లైట్కి గురైన వెంటనే ఇన్ఫెక్టివిటీ కోల్పోతుంది. సన్లైట్ గురైతే ఇన్ఫెక్టివ్ కోల్పోతుందా, అలా ఏం లేదు కదా. ఎస్, నెక్స్ట్ తరచుగా విస్తృతంగా వ్యాపించిన మానవుల నుంచి మానవుని సంక్రమించడం అనేది ప్రధాన కారణం అట. అంటే ఇది అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ప్రైమరీలీ ద కాస్ ఆఫ్ ద అవుట్ బ్రేక్స్ అట. అసలు హ్యూమన్ టు హ్యూమన్కి వెరీ వెరీ రేర్ కదా. సో అలా అయితే ఏం లేదు కదా నాకు. సో నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అర్థమైందా? అలా మన క్వశ్చన్ ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఏంటి, మనిషి నుంచి మనిషికి అత్యంత అరుదుగా సంక్రమిస్తుంది. నిర్దిష్ట దక్షిణ అమెరికా జాతులు చూసుకుంటే మాత్రమే నమోదు చేయబడింది, అంతే తప్ప మనిషి నుంచి మనిషికి మాత్రం రావడం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. అది జరగదు మ్యాక్సిమం కేసెస్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ ప్రాజెక్ట్ దీపక్ అండి. సో ప్రాజెక్ట్ దీపక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, మనకి BRO అని ఒకటి ఉంది. ఇది ఎవరి కింద మనకు పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ అవుతుంది. వీళ్ళు ఎవరంటే 1960లో ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది, May 7th ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ పేరు సీమా సాధక్ అనే బిల్డింగ్ పేరు అన్నట్టు ఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, ఆ పేరులో ఉంది మనకి బార్డర్స్లో రోడ్స్ని డిజైన్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేస్తున్నట్లుగా. మరి ప్రాజెక్ట్ దీపక్ అంటే ఏంటంటే, సో BRO తన అత్యంత ఓల్డెస్ట్ అండ్ క్రిటికల్ ఇష్యూస్లలో ఒకటైన ప్రాజెక్ట్ దీపక్ ఇది 2026. సో 2026 మే 4వ తారీఖున తిన యొక్క బర్త్ యానివర్సరీ 66వ సంవత్సరాన్ని ఇక్కడ ఫినిష్ చేసుకుంది. ఇక్కడ ఏంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి BRO ఇది ఏం చేసిందంటే దాదాపుగా 66 సంవత్సరాల క్రితం ఈ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని నిర్ణయాలు తీసుకుంది. అలా నిర్ణయాలు తీసుకున్న ఆ ప్రాజెక్టుకి పెట్టిన పేరే ప్రాజెక్టు దీపక్ అంటే ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఇది థీమ్ అన్నట్లుగా. ఓకేనా, సో అలా ఇక్కడ మనం చూద్దాం. యాక్చువల్గా ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1961లో స్టార్ట్ అయింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఫినిష్ అయింది, 66 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని మన కళ్ళ ముందుకు వచ్చింది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కనబడుతుంది, ఈ BRO స్థాపించిన ప్రాజెక్ట్ దీపక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, షిమ్లా. ఎవరి క్యాపిటల్, హిమాచల్ ప్రదేశ్ యొక్క మొదటి క్యాపిటల్. రెండో క్యాపిటల్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి ధర్మశాల. ఓకేనా, సో ధర్మశాల. ఓకే, ఇలా మన కళ్ళ ముందుకు రావడం జరిగింది. ఇలా మీరు ప్రాజెక్ట్ దీపక్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ప్రాజెక్టు చేతక్. మరి చేతక్ అంటే మీకు గుర్తుందా, బజాజ్ బైక్స్ ఉంటాయి కొన్ని చేతక్ బైక్స్. ఆ చేతక్ బైక్స్ని పేర్లని ఎక్కడ తీసుకున్నామంటే రాజస్థాన్లో మేవార్ రాజ్యానికి చెందిన మహారాణా ప్రతాప్ సింగ్ ఒక గుర్రం పేరు చేతక్ అన్నట్లుగా. ఆ చేతక్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని BRO ఏం చేసిందంటే ప్రాజెక్టు చేతక్ అనే ఒక మౌలిక సదుపాయాల యొక్క ఒక ప్లాన్ని రాజస్థాన్లో తీసుకొచ్చింది. ఓకేనా, సో రాజస్థాన్లో మనకి ఏమొస్తుందంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఒక ప్లాన్ని రాజస్థాన్లో తీసుకొచ్చింది. దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే ప్రాజెక్టు చేతక్. అంటే రాజస్థాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంతకుముందు మన ప్రాజెక్ట్ దీపక్ ఏంటి హిమాచల్ ప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇలాంటి ఈ ప్రాజెక్ట్ చేతక్ 2026 ఏప్రిల్ 4వ తారీఖున దీని యొక్క 47వ బర్త్ యానివర్సరీ జరిగింది. 47వ బర్త్ యానివర్సరీ జరిగింది అంటే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయినట్లుగా 1980లో స్టార్ట్ అయినట్లుగా. ఈ 1980లో పాకిస్తాన్ గుండున్న రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, గుజరాత్ కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంపొందించాలని అప్పుడు బీఆర్ఓ తీసుకున్న నిర్ణయం. దీని ప్రకారంగా సుమారుగా 4000 కిలోమీటర్ల పొడవైన రోడ్లని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద మనకు క్వశ్చన్ రైజ్ అయితే మీరు రాసే యూపీఎస్సీ కానీ, మీరు రాసే పోలీసే కానీ, మీరు రాసే ఆర్ఆర్బీనే కానీ ఆ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి క్వశ్చన్ ఇక్కడ డెవలప్ అవుతుంది. క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే సో ప్రాజెక్టు అరుణాంక్, ప్రాజెక్టు బీకన్, ప్రాజెక్టు బ్రహ్మ, ప్రాజెక్టు చేతక్, ప్రాజెక్టు ధంతక్, ప్రాజెక్టు సో ఇలా అనేక ప్రాజెక్టులు ఎవరంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వల్ల ప్రాజెక్ట్స్ అన్నట్లుగా. సో దీని ప్రకారం ఇక్కడ చూద్దాం. కాలం 1, కాలం 2, కాలం 3. కాలం 1లో ఆ ఆర్గనైజేషన్ పేరేంటి, కాలం 2లో అవి ఏ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, కాలం 3లో బట్ స్ట్రాటజిక్ ఫోకస్ ఏంటి. మరి ప్రాజెక్ట్ దీపక్ ఇది ఎక్కడ హిమాచల్ ప్రదేశ్లో కదా, సో దానికి సిమ్లా కరెక్టే. సో హిమాచల్ ప్రదేశ్లో అంటే మనాలి లేహ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది కదా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తీసుకున్న ప్రాజెక్ట్ అది. మరి బీఆర్ఓ ఇది ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది. ఎవరి కింద రన్ అవుతుంది, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద రన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ దంతక్ ఇక్కడ ఉందండి, ప్రాజెక్ట్ దంతక్ ఇది భూటాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రాజెక్ట్ అన్నట్లుగా. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా నాకు కరెక్ట్ అన్నట్లుగా. ఆల్ 3 ఆర్ ద రైట్ మ్యాచ్డ్ పేర్స్ అని ఇక్కడ నాకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది బట్ ఎక్స్ప్లెనేషన్ కూడా. నెక్స్ట్ జీడిపి గ్రోత్ ఎస్టిమేటెడ్ ఎట్ 7.7% ఇన్ 2025-2026. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎకానమీ టాపిక్ వచ్చేసరికి స్కిప్ చేస్తారు అనుకుంటారు, బట్ ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే అన్నిటికంటే ఈజీ కాన్సెప్ట్స్ ఇదేనండి. ఎందుకు ఈజీ అని అంటున్నా అంటే అర్థమైందా, చాలా సింపుల్. అర్థం కాలేదా దీనంత కఠినం ఇంకేది ఉండదు. అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తా. సరే ఇప్పుడు జీడిపి అంటున్నా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జీడిపి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్. సార్ నేను అడిగింది ఫుల్ ఫామ్ కాదు, నాకు దాని మీనింగ్ చెప్పండి అంటున్నదా. సో డొమెస్టిక్గా ఎంత ఆదాయం వచ్చింది దేశానికి అని చెప్పడానికి. సో ఒక దేశంలో ఎంతైతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశం సంపాదించిన మొత్తం ధరల అంటే మొత్తం ఆ డబ్బు విలువనే మనం జీడిపి అంటున్నాం. జీడిపి అంటే ఒక దేశంలో అంతిమ వస్తు సేవల వినియోగం ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంత జరిగింది, ఆ వినియోగానికి ఒక రేటుని మనం జత కొడతాం కదా, ఆ రేటుని మనం జీడిపి అంటాం. జీడిపి యొక్క ఫార్ములా ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఎంత కన్సంప్షన్ చేసింది, ఓకేనా, అదేవిధంగా ప్రైవేట్ ఎంత కన్సంప్షన్ చేసింది, అదేవిధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి మళ్ళీ మన దిగుమతులు మైనస్ చేయంగా ఆ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందో ఆ మొత్తం వాల్యూని మనం జీడిపి అనే పేరుతో పిలుచుకుంటాము. ఓకేనా. సో జీడిపి అంటే ఏంటంటే ద ఫైనల్ గూడ్స్ కన్జంప్షన్ ఇన్ అ ఫినాన్షియల్ ఇయర్ అనేది జీడిపి అన్నట్లుగా. ఈ జీడిపి అంట ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఒక తాత్కాలిక అంచనాలు విడుదల చేసింది. ఈ విడుదల ప్రకారంగా ఈ ఫినాన్షియల్ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి 7.7%గా ఉందని, ఇది 2026 ఫిబ్రవరిలో చేసిన విడుదల కంటే ఒక 0.1% ఎక్కువ ఉందని చెప్తుంది. అంటే ఏంటంటే ఈ సంవత్సరం అంతా మన జీడిపి గ్రోత్ రేట్ 7.7% ఉంది అని ఇప్పుడు మనకి ఎవరు చెప్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఈ తాజా గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ మారితే మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఈ గణాంకాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఇప్పుడు మరి ఎందుకు ఈ గణాంకాలు పెరిగినాయి, మరి రీజన్ ఏంటి. ఇక్కడ చూసుకుంటే మన దేశంలో బలమైన సమగ్ర ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇది ఎగ్జామ్స్లో అడగరు కానీ నిజంగా ఇట్లా జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మన యొక్క ప్రొడక్షన్ కానీ మన యొక్క సర్వీస్ సెక్టర్ కానీ ఇది కూడా చాలా అద్భుతంగా పెరుగుతుందని. సో ఉత్పత్తి రంగం అంటే ప్రొడక్షన్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 7% విస్తరించగా ట్రేడ్ కానీ, హోటల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ అండ్ సర్వీస్ సెక్టర్ 11% గ్రోత్ రేట్ని సాధించిందంట. మెరుగుపడిన వినియోగం అండ్ పెట్టుబడి అంటే కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నారు జనాలు, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయంట. కానీ వ్యవసాయ వృద్ధి రేటు మాత్రం మందగించింది అని ఇక్కడ చెప్తుంది. అంటే మీరు ఏమైనా కూడా గుర్తుపెట్టుకోవాలంటే జీడిపి పెరిగింది, ఓకే, పెరిగిన మన ఈ కాంటెక్స్ట్లో ఇండస్ట్రీ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది, కానీ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి మాత్రం డౌన్ అయిందని ఇక్కడ మీరు ఆన్సర్ ఇస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ డిస్క్రిప్షన్ లాంటి క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్ మనకు ఫ్రేమ్ అయితే
ఇలా అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. బై ద వే ఈ సంవత్సరానికి మన ప్రొజెక్షన్ ఎంత ఉంది, 7.7% వరకు మన జీడిపి గ్రోత్ రేట్ ఉందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, బై ద వే ఇప్పుడు రామ్సర్ సైట్ వచ్చింది. ఓకే, మన దేశంలో ఇప్పుడు ఎన్నో రామ్సర్ సైట్, ఇది 100వ రామ్సర్ సైట్. దీని పేరేంటి, సుర్హాతాల్ లేదంటే జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. యాక్చువల్గా రామ్సర్ సైట్ అని మనం పిలుస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రామ్సర్ సైట్? వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ రామ్సర్ సైట్? ఓకే, ఇక్కడ రామ్సర్ సైట్ అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో కొంచెం నీట్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏదైనా వెట్లాండ్స్ ఉంటాయి. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, తడి నేలలు. అంటే ఏంటంటే ఏ ప్రాంతమైనా కూడా ఎకాలజీ పరంగా అది ప్రతి సంవత్సరం కూడా ఒక సిగ్నిఫికెన్స్ని మెయింటైన్ చేస్తాయి. ఈ ప్లేస్లో ఈ సర్టన్ ఏజ్లో బర్డ్స్ వస్తాయి, సర్టన్ ఏజ్లో ఈ ప్లేస్లో బయోడైవర్సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది అని ఇలా మనకి తెలిసిపోతుంది. సో తెలిసిపోయినప్పుడు అలాంటి ప్రాంతాలని ఎన్క్రోచ్మెంట్ చేయకుండా, లేదంటే అవి అత్యంత కలుషితం బారిన పడకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చర్యల్ని 1971 తీసుకోవడం జరిగింది. ఈ 1971లో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇరాన్లో రామ్సర్ అని ఒక ఏరియా ఉంది. ఆ నగరంలో తీసుకున్న ఒక కన్వెన్షన్ పేరునే మనం వెట్లాండ్స్ కన్జర్వింగ్ కన్వెన్షన్ అనే పేరుతో మనం తీసుకొచ్చుకున్నాం. దాని ప్రకారంగా ఆ రామ్సర్ ఏరియా జరిగింది కాబట్టి ఆ కన్వెన్షన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటున్నాం. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలని కాపాడడానికి తీసుకున్న ఒక ప్రోగ్రామ్గా మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. అయితే తర్వాత 1971 దీన్ని రాటిఫికేషన్ జరిగింది. అయితే 1981-82 ఆ టైంలో ఇండియా దీంట్లో అప్రూవల్ తీసుకొని అప్పుడు మన దేశంలో మొదటిగా చిల్కా లేక్ని అండ్ మనకి కియోలాడియో నేషనల్ పార్క్ని దీంట్లో మనకి మొదటిసారిగా రామ్సర్ సైట్స్గా యాడ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశంలో మొత్తం 100 రామ్సర్ సైట్స్ అని. వెరీ రీసెంట్గా ఇది ఎక్కడ వస్తుందంటే ఉత్తరప్రదేశ్లో మనకి బల్లియా అని ఒక డిస్టిక్ ఉందండి. ఈ బల్లియా అనే డిస్టిక్లో మనకు కనబడుతున్న ఈ సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీని మనం వెరీ రీసెంట్గా 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ సార్ అంటే 100% ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక మార్క్ ఎగ్జామ్లో వస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఓకే, సో అలా మనం దీన్ని చూసుకోవచ్చు. బేసికల్గా ఇది ఎలా ఉంటుందంటే ఒక నది వక్రతలు తిరిగితే ఎలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఈ షేప్ని మనం ఏమంటామంటే సింపుల్గా ఆక్స్ బో షేప్ అంటాం. ఎలా ఉంటుందని మీకు చూపిస్తా, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఏంటి, సుర్హాతాల్ ఇక్కడ మేము మీకు డైరెక్ట్గా చూపిస్తాం. సో కొంచెం చూసి అర్థం చేసుకోండి. సుర్హాతాల్ ఎక్కడుంది, మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. సో సుర్హాతాల్ చూద్దాం పదండి. యూపీకి వెళ్తుంది, మనకి బలియా డిస్టిక్లో ఉంది. దిస్ ఈస్ సుర్హాతాల్. ఓకేనా, చూడండి ఇదంతా సుర్హాతాల్. అయితే దీనికి జనరల్గా వాటర్ ఎక్కడ ఉంటే ఇక్కడ మనకి గంగా నది ఉంది కదా. సో కిందే మన గంగా నది ఫ్లో అవుతుంది. ఈ గంగా నుంచి వాటర్ అంట సో మనకి ఇక్కడికి చేరుతాయని మనకి ఇక్కడ స్టోరీ చెప్తుంది. ఆక్స్బో స్ట్రక్చర్ అంటే ఇక్కడ చూడండి, నేను చెప్పినట్లుగా నది ఇలా వక్రతలు తిరుగుతుందా లేదా చూడండి, ఇలా నది వక్రతలు తిరుగుతుందా లేదా. మరి ఇలాంటి ప్లేస్లో మనకి సుర్హాతాల్ అనేది ఇక్కడ లొకేట్ అయింది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బల్లియా డిస్ట్రిక్ట్ మనకి పక్కనే ఉంది. ఈ బల్లియా డిస్ట్రిక్ట్లో మనకి ఈ సుర్హాతాల్ కనబడుతుంది. దీంతో ఇప్పుడు మనకి 100 రామ్సర్ సైట్స్గా మన దేశం ప్రకటించడం జరిగింది. చాలా విశిష్టమైన విషయం అని మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇదేంటంటే యాక్చువల్గా పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి 1991లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. మొదట సుర్హాతాల్ పక్షి సంరక్షణ కేంద్రాన్ని పెట్టి తర్వాత మనకి స్వాతంత్ర సమరయోధుడైన అండ్ రాజకీయ నాయకుడైన జయప్రకాష్ నారాయణ పేరును ట్రిబ్యూట్గా దీనికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ మన కీ పాయింట్స్ ఏంటి, సుర్హాతాల్ వెట్లాండ్ ఉంది కదా, ఇది మనకి బర్డ్స్ మైగ్రేషన్కు హబ్గా పనిచేస్తుంది. రిచ్ బయోడైవర్సిటీని మెయింటైన్ చేస్తుంది. ఇది ఒక ఆక్స్బో లేక్. ఆక్స్బో లేక్ అంటే ఇలా మనకి తిరిగింది, ఇప్పుడు మీరు చూసారు కదా అదన్నట్లుగా. ఇది ప్రొటెక్టెడ్ ఏరియాగా మనకి ఎప్పుడు వచ్చింది, 1991లోనే దీన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. రామ్సర్ రికగ్నిషన్ ఇప్పుడు పొందడం జరిగింది. ఓకేనా, ఎస్. సో మరి రామ్సర్ సైట్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 1971లోనే మనకి రావడం జరిగింది. సో 1975లో దీన్ని రాటిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇండియా 1981 ఫిబ్రవరి 1 నుంచి దీంట్లో అంటే మన దేశంలో మొదటగా 2 రామ్సర్ సైట్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ రామ్సర్ సైట్స్ యొక్క థీమ్ ఏంటి అంటే 2026 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం జరుపుకుంటాం కదా. దాని థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది దీని ఈసారి సంబంధించిన థీమ్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, అండ్ మనకి ఉత్తరప్రదేశ్ వచ్చింది కాబట్టి తన యొక్క స్టార్టికల్ జీకే పాయింట్స్ కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే నేను ఇది మళ్ళీ చెప్పానండి, ఒక ఆస్పిరెంట్గా ఒక స్టూడెంట్గా మీకు మొదటి నుంచి ఉండాల్సిన అలవాటు ఏంటంటే ఏదైనా స్టేట్ గురించి మీరు చదువుతున్నప్పుడు
ఆ స్టేట్కి సంబంధించిన అసెంబ్లీ సీట్స్, ఎంపీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్స్, రాజ్యసభ ఎంపీ సీట్స్, సీఎం, గవర్నర్, ఇవి మాత్రం మీకు పక్క గుర్తుండాలి. ఓకే, సో దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే లక్నో. ఇక్కడ మొత్తం 75 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇండియాలోనే అన్నిటికంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్న స్టేట్ కూడా ఇదే అన్నట్లుగా. ఇక్కడ మనం చూసుకుంటే ఆనందీబెన్ పటేల్ దీని గవర్నర్, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీ ఇక లీడ్లో ఉంది, తన సీఎం. ఇక్కడ మనకి బై కెమెరా సిస్టమ్, అంటే ఈ స్టేట్లో ఎమ్మెల్యే సిస్టమ్ ఉంది, ఎమ్మెల్సీ సిస్టమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీ సీట్స్ మొత్తం 403 అసెంబ్లీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్లు 80, రాజ్యసభ ఎంపీ సీట్లు మనకి 31 వరకు ఉన్నాయి. ఈ హైకోర్టు వచ్చేసి అలహాబాద్ హైకోర్టు. హైకోర్టు లక్నో లేదు, అలహాబాద్లో ఉంది. ఓకేనా, సో అలహాబాద్ ఈ స్పెషాలిటీ ఏంటి సార్ ఈ హైకోర్టు అంటే? అత్యంత పురాతనమైన హైకోర్టు. మన దేశంలో 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా మొదటగా కలకత్తా హైకోర్టు ఏర్పడింది, తర్వాత బాంబే హైకోర్టు ఏర్పడింది, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఏర్పడింది. 1866లో మనకి ఈ అలహాబాద్ హైకోర్టు ఏర్పడడం జరిగింది. ఓకే, ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిస్టమ్ ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఇన్ని రాష్ట్రాల్లో మనకి ఈ బై కెమెరలిజం సిస్టమ్ అంటే ద్విసభ విధానం వాడుకలో ఉంది. ఓకే, ఎంఎల్ సిస్టమ్ గురించి మనం చూసుకుంటే ఇది విధాన పరిషత్, ఇది విధానసభ. దీనికి సంబంధించిన ఆర్టికల్ 169. ఇవన్నీ గత ఎగ్జామ్స్లో అడిగిన బిట్లు. ఓకేనా, నెక్స్ట్ యా ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఉన్నట్లుగా ఒక క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ. జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్లలో నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? సరే, మొదటగా చూద్దాం. ఈ ప్రదేశం తూర్పు ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన ఒండ్రు మైదానంలో ఉందా? మరి నిజంగా అదే ప్రదేశంలో ఉంది కదా నాకు. ఓకే, దిస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిందా? అవును, నిజమే కదండి, గుర్తింపు పొందింది కదా, విచ్ మీన్స్ బోత్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్, సో భారతదేశంలోని రామ్సర్ సైట్లకు సంబంధించి క్రింది పట్టికని మీరు గమనించి సరైన ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి మేనార్ లేక్, కీచన్ లేక్, చిలికా లేక్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఏ రాష్ట్రం చెందినవి, వాటికి సంబంధించిన డిస్టింక్టివ్ ఫీచర్ ఏంటి? మరి మేనార్ లేక్ వచ్చేసి ఇది రాజస్థాన్లో ఉంది, ఇది ఒక బర్డ్ విలేజ్ మనం పిలవచ్చు. కీచన్ ఇది కూడా రాజస్థాన్లో ఉంది, గుజరాత్లో లేదు కదా, సో నాకు ఇది తప్పుడు స్టేట్మెంట్. చిలికా లేక్ ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. ఇది ఫస్ట్ రామ్సర్ సైట్గా మనకి పేరు వచ్చింది. నిజం అంటే నిజమే. ఓన్లీ 1 and 3 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. ఓకేనా, 2 తప్పుగా ఉంది. కీచన్ అనేది మనకి ఇది ఒక శీతాకాల విడిది ప్రాంతం, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో. ఇది గుజరాత్లో కాకుండా రాజస్థాన్లో ఫలోడ్ అనే డిస్ట్రిక్ట్స్లో ఉంది. అదే అండి, ఇక్కడ ఇది గుజరాత్లో కాదు, ఎక్కడ రాజస్థాన్లో ఫలోడ్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, సో నో ఇష్యూ. మరి మేనార్ వచ్చేసి మనకి ఉదయపూర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అన్నట్లుగా. క్వశ్చన్ ఏంటంటే జన సమర్థ పోర్టల్. మరి జన సమర్థ పోర్టల్ సంబంధించి కింద నాకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్స్లలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఓకే, చూద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వ రుణ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అనుసంధానించే ఒక సింగిల్ విండో డిజిటల్ గేట్వే సిస్టమ్ అంట. మరి నిజమా కాదో తెలుసుకుందాం. హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి గ్రామీణ కళాకారులకు ఇది ఒక డిజిటల్ మార్కెట్ ఫెసిలిటీ అందిస్తుందట. నెక్స్ట్, ఇది అంటువ్యాధి వ్యాప్తిని ట్రాక్ చేసే సమగ్ర ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్టల్ అంట. మరి నిజమా కాదా? నెక్స్ట్, వ్యవసాయ సబ్సిడీల ఒక రాష్ట్ర స్థాయి ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను ట్రాక్ చేయడానికి ఇది ఒక ఏర్పడిన ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అంట. మరి 4 స్టేట్మెంట్లలో జనసమర్థ పోర్టల్ అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సరే, జనసమర్థ పోర్టల్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఎవరు మనకి నిర్మలా సీతారామన్ గారు. సో ఇప్పుడు ఏంటంటే 4th anniversary ఆఫ్ ది జనసమర్థ పోర్టల్ హైలైటింగ్ ఇట్స్ రోల్ ఇన్ ద డిజిటల్ ఫినాన్స్ ఇన్క్లూజన్. అంటే మన దేశంలో ఆర్థిక సమ్మిళత్వంలో ఇది సృష్టించిన ఒక గణనీయమైన మార్పు ఏమిటి, ఇది ఏర్పడి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తవుతుంది అని ఆవిడ ప్రస్తావించడం జరిగింది. అంటే 2026కు 4 సంవత్సరాలు పూర్తవుతుందంటే ఈ పోర్టల్ ఎప్పుడు వచ్చినట్లుగా 2022లో వచ్చినట్లుగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీని గురించి మాట్లాడడం జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. యాక్చువల్గా ఇది మనకి ఎక్కడ అడుగుతారంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనే ఈ టాపిక్లో దీన్ని అడగడం జరుగుతుంది. ఓకే, ఇక చూద్దాం మనం ఇక్కడ ఎలా అంటే, సో అప్లికేషన్స్ ప్రొసెస్డ్ త్రూ జనసమర్థ పోర్టల్. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? మనకి 54 లక్షల అప్లికేషన్స్ వస్తే శాంక్షన్ మనకి 3 లక్షల కోట్లు శాంక్షన్ అయినాయి. మరి బెనిఫిషరీస్ ఎంతమంది? 49 లక్షలు. అంటే 54 లక్షల్లో 49 లక్షలు మనకి బెనిఫిట్ అయితే 3 లక్షల కోట్లలో 2.7 లక్షల కోట్లు ఇక్కడ అప్రూవ్ అవ్వడం జరిగింది. అసలు ఏంటి సార్ జనసమర్థ పోర్టల్ అంటే ఏంటి? ఇక మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. జనసమర్థ పోర్టల్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క రుణ పథకాలు ఉంటాయి కదా,
సో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల రుణాలు ఇస్తుంది. ఆ రుణాలకి లబ్ధిదారులు ఎవరు, నిజంగా లబ్ధిదారులు అయిన మీకు ఆ అర్హత ఉందా ఆ డబ్బు తీసుకోవడానికి, తర్వాత ఆ డబ్బు ఇవ్వడానికి ఏదైనా సంస్థలు ముందుకొస్తున్నాయా, వీళ్ళందరినీ ఒక దగ్గర కలిపే ఒక ప్లాట్ఫామ్గా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఇవి చూడండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రుణ పథకాలను నేరుగా లబ్ధిదారులకు రుణదాతలకు అనుసంధానించే సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఇంటిగ్రల్ సింగిల్ విండో సిస్టమ్ అన్నట్లుగా. అంటే అప్పులు తీసుకునే వాళ్ళని అప్పులు ఇచ్చే వాళ్ళని వీళ్ళిద్దరిని ఒక దగ్గర కలుపుతుంది. మరి మీకు అప్పులు ఎలా ఇస్తారు వాళ్ళు, మీకు నిజంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏ ఉద్యోగం రాలేదు, మీ ఊరిలోనే కొన్ని బర్రెలు గొర్రెలు ఉన్నాయి, వాటితో మీరు ఏదో ఒక కేంద్రం నడపాలనుకుంటున్నారు. మరి ఆ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే మీకు ఎంత మీకు ఎంత అప్పు రావాలి అన్నట్లుగా ఇది మాట్లాడుతుంది మనకి. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను నేను మీకు. వివిధ మంత్రిత్వ శాఖలను వాళ్ళ చుట్టూ తిరగడం బదులు ఈ అప్లికెంట్స్ ఉంటారు కదా, సో ఈ ఒక్క వేదికను యూజ్ చేసుకొని మీరు రుణాల కోసం ఇక్కడ మీ ఆమోదాలను పొందొచ్చు అన్నట్లుగా. మరి ఇది ఎప్పుడు ప్రారంభమైంది? మనకి జూన్ 6వ తారీఖు 2022 ఇది మనకి ప్రారంభం అవడం జరిగింది. మరి వీళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ ప్రాయోజిత సబ్సిడీ పథకాలు ఉంటాయి కదా, వాటిని విస్తరించాలి, రుణ పంపిణీ ప్రక్రియని క్రమబద్ధీకరించాలి, విధానపరమైన జాప్యాలను మధ్యవర్తులను తొలగించాలి, చిన్న వ్యాపార యజమానులను, రైతులను, స్టార్టప్ వ్యవస్థాపకులను, గ్రామీణ స్వయం సహాయక బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేయాలనేది వీళ్ళ ప్రముఖమైన ఉద్దేశం అన్నట్లుగా. ఓకేనా, సరే చూద్దాం ఈ కోర్ పాయింట్స్ ఏంటి. ఇక్కడ కోర్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి అనేక భాషలలో మనకు వస్తుంది, దాదాపు ఒక 8 భాషల్లో మనకు కనబడుతుంది ఇది. ఓకే, 8 భాషల్లో మనకు కనబడుతుంది. ఏంటంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, బెంగాలీ కానీ, అంటే ఈ పోర్టల్ ఓపెన్ చేస్తే అన్ని భాషల్లో మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఎలాంటి పథకాలు ఇక్కడ జాయిన్ అయ్యారంటే 8 ప్రధాన వినియోగదారుల రంగాలలో 16 రుణ అనుసంధానిత కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇందులో జాయిన్ చేయడం జరిగింది. మరి ఆ పథకాలు ఏంటి? ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కానీ, ప్రధానమంత్రి ముద్ర యోజన కానీ, ప్రధానమంత్రి స్వనిధి కానీ, స్టార్టప్ లోన్స్ కానీ, డే ఎన్ఆర్ఎల్ఎం, కిసాన్ క్రెడిట్ కార్డులు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్, అర్బన్ హౌసింగ్ లోన్స్ ఫర్ ద ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ కేటగిరీస్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్స్, ఈ కిసాన్ ఉపాజ్ నిధి, ఇవన్నీ ఇందులో రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్ని స్కీమ్లు మనం మాట్లాడుకున్నాం కదా, రేపు పొద్దున ఈ స్కీమ్స్ని డైరెక్ట్గా మీకు ఇచ్చి వాటిని కరోనాలో కూడా అడగడానికి మనకు ప్రాబిలిటీ ఉంది. జనరల్గా జనసమర్థ్ పోర్టల్ ఏంటంటే అక్కడ మీకున్న ఆ 16 రకాల స్కీమ్స్ని మీకు అప్పచెప్పడం జరుగుతుంది. సో అప్పచెప్పి ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మన కళ్ళ ముందుకు వస్తుంది. అందులో ముఖ్యంగా మన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ మనకి 2008లో రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ దాంతోపాటుగా ఖాదీ విలేజ్, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఖాదీ అండ్ గ్రామ పరిశ్రమల కమిషన్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, వీళ్ళిద్దరు నేతృత్వం తీసుకోవడం జరిగింది. అంటే మన దేశంలో ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది 1956లో ఏర్పడిన ఒక స్టాట్యుటరీ బాడీ. సో ఏంటంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, దాంతోపాటుగా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్, ఈ రెండు కలిపి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ని 2008 తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక ముద్ర యోజన మీకు చెప్పనవసరం లేదు. దీన్ని ఏమంటే మనం మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇది ఏంటి అంటే చిన్న చిన్న సంస్థలకి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చింది? 2015లో మనకి రావడం జరిగింది. ఇందులో మొత్తంగా మనకి 3 రకాలు ఇంతకుముందు కనబడి శిశు, కిషోర్, తరుణ్ అని. మరి శిశు లోన్ అంటే మీకు 50,000 వరకు ఇస్తుంది, కిషోర్ అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తుంది, తరుణ్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది. మరి తరుణ్ ప్లస్ అంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్ ఇస్తుంది. అంటే ఇంత లోన్ కూడా ఇక్కడ మనకి ఎలా అంటే కొల్లేటరల్, ఓకేనా, సో పూచీకత్తు లేకుండా ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇన్ని రకాలు మనకి ఇస్తుంది. ముద్ర కార్డు కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు ప్రకారం మీకు డబ్బులు వస్తాయన్నట్లుగా. ఎప్పుడు వచ్చింది? 2015లో ఇది ఏర్పడడం జరిగింది. ఇప్పటికీ ఈ స్కీమ్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేది ఒకటి వచ్చింది. ఏంటంటే యాక్చువల్గా ఇది మనకి 2020లో తీసుకొచ్చుకున్న ఒక స్కీమ్ అన్నట్లుగా. ఓకేనా, ఇది మనకి ఎప్పుడు 2020లో వచ్చింది. ఎందుకు సార్ ఇది వచ్చిందంటే మనకి కోవిడ్ టైంలో చాలామంది నష్టపోయారు. అప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, అంటే మన స్ట్రీట్స్లలో ఎవరైతే గప్చుప్ బండి కానీ లేదంటే బజ్జీ వేసుకొని చిన్న కొట్టు కానీ అలా ఎవరైతే లేదా పూలు అమ్ముకుంటుళ్ళు, కాయగూరలు అమ్ముకుంటుళ్ళు వీళ్ళు అన్నట్లుగా వీళ్ళకి లోన్ ఇవ్వడం అన్నట్లుగా. సో ఆ లోన్ మళ్ళీ కడితే మళ్ళీ ఇంకోస్తే ఎక్కువ లోన్ ఇవ్వడం, అది కడితే ఇంకాస్త ఎక్కువ లోన్ ఇవ్వడం, ఇలా మనకి తీసుకొచ్చింది ఇది అన్నట్లుగా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్కీమ్ మనకి 2020 నుంచి 2030 వరకు యాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ స్టాంచ్ మొదటి విడతలో గవర్నమెంట్ మీకు 10,000 ఇస్తుంది, 1 ఇయర్లో కట్టుకోవచ్చు. రెండో విడతలో 20,000 ఇస్తుంది, దాన్ని కూడా మీరు
ఫస్ట్ లోన్ కడితే ఇది ఇస్తుంది, తర్వాత మీకు 50 వరకు ఇస్తుంది. అంటే సెకండ్ లోన్ కూడా మీరు పే చేస్తే ఇంతవరకు మీకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లుగా. ఓకేనా. నెక్స్ట్ మనకి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన DNR అని మనకు స్కీమ్ ఉంది కదా. ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? సో ఇదేంటంటే మనకి నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అన్నట్లుగా, అంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ యొక్క జీవన ఉపాధిని ఎలా మెరుగుపరచాలన్న ఉద్దేశంతో మనకి స్కీమ్ రావడం జరిగింది. ఇది ఎవరి కింద మనకి రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద రన్ అవుతుంది. మనకి 2011 ఈ స్కీమ్ ఇది రావడం జరిగింది. గ్రామాలలో ఉన్న యువతకు కానీ ఇంకెవరికైనా కానీ స్వయం సహాయక బృందాలు కానీ వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు మార్చడం స్కీమ్ యొక్క ఉద్దేశం. అయితే తర్వాత మనకి 2015లో దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ఏమని చేంజ్ చేయడం జరిగింది? ఇంతకుముందు మనకి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంది కదా, దీనికి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనే పేరుని అడిషనల్గా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అలా అన్నట్లుగా. ఓకేనా. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. ఇది మనకి ఎప్పుడు వచ్చింది? అప్పుడెప్పుడో 1998లో ఈ స్కీమ్ రావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు అంటే స్వల్పకాలం రైతులకి ఇచ్చే రుణ సహాయం అన్నట్లుగా. సో ఇక్కడ స్వల్పకాలం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి వాణిజ్య బ్యాంకులు అండ్ రీజనల్ రూరల్ బ్యాంకులు, చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార సంఘాలు ఈ పథకాన్ని అమలు చేయడంలో పాలు పంచుకుంటే, సో కేసీసీ మనకి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం వస్తే మీకు ATM సౌకర్యం ఉంటుంది. ఆ ATM సౌకర్యం కింద ఇలాంటి రూపే డెబిట్ కార్డు మీకు ఇస్తారు. ఆ డెబిట్ కార్డు పెడితే మీకు డబ్బులు తీసుకోవచ్చు అన్నట్లుగా. ఓకేనా. సో వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే సాగు, పంట కోత అనంతరం వచ్చే ఖర్చులు, మార్కెటింగ్, వినియోగం, వ్యవసాయ ఆస్తుల నిర్వహణ, దాంతోపాటుగా వ్యవసాయం అనుసంబంధ కార్యక్రమాల్లో మీరు పెట్టుబడి పెట్టడానికి ఇస్తున్న ఒక స్వల్పకాలక రుణ అవసరాలు తీర్చే ఒక పథకం అన్నట్లుగా. ఇది షార్ట్ టర్మ్ మాత్రమే గవర్నమెంట్ మీకు ఇస్తుంది. అంటే అత్యంత కొంతకాలం వరకు మాత్రమే మీకు గవర్నమెంట్ అప్పులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది లాంగ్ టర్మ్ కాదు. రేపు పొద్దున ఎగ్జామ్ ఇక్కడ షార్ట్ టర్మ్ దగ్గర లాంగ్ టర్మ్ ఇస్తారు. లాంగ్ టర్మ్ కాదు. ఇది వస్తే ఖచ్చితంగా మీ దగ్గర రూపే డెబిట్ కార్డ్ అనేది మీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలా. ఓకేనా. నెక్స్ట్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ విన్స్ గోల్డ్ రికగ్నిషన్ ఇన్ నేషనల్ గవర్నెన్స్ అవార్డ్స్. ఇక్కడ చూడండి, నేషనల్ గవర్నెన్స్ అవార్డ్స్ అని మనకు ఒకటి ఉంది. ఈ నేషనల్ గవర్నెన్స్ అవార్డ్స్లో భాగంగా మనకి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, దీనికి ఈసారి ఈ అవార్డ్స్లలో గోల్డ్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా. చూద్దాం. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తిన ప్రధాన డేటా ఆధారిత వేదిక అంటే మనకి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంట నేషనల్ గవర్నెన్స్ అవార్డ్స్లో ప్రతిష్టాత్మకమైన గోల్డ్ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కాంటెస్ట్. పొద్దున అడుగుతారు, ఏమని అడుగుతారంటే మనకి నేషనల్ గవర్నెన్స్ సంబంధించిన దాంట్లో ఈసారి గోల్డ్ అవార్డుకి ఎంపిక అయిన వారు ఎవరైనా అడుగుతారు. అప్పుడు మీ ఆన్సర్ అంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, తెలుగులో అయితే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అని ఉంది తెలుగులో కూడా. ఓకే. ఎస్. సో ఇదేంటంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు కానీ, సో వాటి పనితీరు, వాటి స్కోరు, వాటి ర్యాంక్ ఇవన్నీ రూపొందించి ఏ గ్రామం యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పే ఒక వేదిక అన్నట్లుగా. ఇది ఎవరి ద్వారా మనకి రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద, అసలు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ కింద ఇది మనకి రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వీళ్ళ ఏం ఏంటంటే గ్రామాల యొక్క సస్టైనబిలిటీ కాపాడడం అన్నట్లుగా. ఓకేనా. సో ఇక్కడ నేషనల్ దీనికి వచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే ఎన్ని పాయింట్స్ని తీసుకుంటుంది అంటే ఒక 150 ఇండికేటర్స్ అండ్ 230 డిస్టింక్ట్స్ డేటా పాయింట్స్ తీసుకొచ్చింది. అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, ప్రతి గ్రామం కూడా ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే ఆ గ్రామంలో పావర్టీ ఉండకూడదు, లైవ్లీహుడ్ ఉండాలి, హెల్త్ విలేజెస్ ఉండాలి, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్, వాటర్ సఫిషియంట్ విలేజెస్, క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్, సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్, సోషల్లీ సెక్యూర్డ్ విలేజెస్ విత్ గుడ్ గవర్నెన్స్, విమెన్ ఫ్రెండ్లీ విలేజెస్, ఇవన్నిటిని అచీవ్ చేసే ఈ మొత్తం డేటా సేకరించేది ఎవరంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. ఇది ఎవరి కింద రన్ అవుతుంది? మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ కింద రన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి నేషనల్ గవర్నెన్స్ అంటే జాతీయ పరంగా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనేది ఎంత అద్భుతంగా మన దేశంలో రన్ అవుతుంది. సో దీని మీద మనకు వచ్చింది అన్నట్లకి ఇది. ఓకేనా. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మరి నేషనల్ గవర్నెన్స్ చూసుకుంటే ఇది ఎప్పుడు మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2003 నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని మన దేశంలో ఎవరు తీసుకొచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఏ సంస్థ కింద రన్ అవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, దాని పేరు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. వీళ్ళ కింద ఇది రన్ అవుతుంది. 2003 నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి న్యాచురల్ గ్యాస్
ద న్యాచురల్ గ్యాస్ ఫౌండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్లో ఇప్పుడు సహజ వాయువుని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. సో సహజ వాయువుకు సంబంధించిన ఒక బావిని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక చూద్దాం, ఇక్కడ మనకి మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ నేను మీకు ఏం చెప్పా, మహారత్న. మరి మహారత్న లాగా మనకి నెక్స్ట్ నవరత్న, ఆ నెక్స్ట్ మినిరత్న కేటగిరీ 1, మినిరత్న కేటగిరీ 2, ఇలా 2 ఉంటాయి అన్నట్లుగా. మినిరత్న కేటగిరీ 1, మినిరత్న కేటగిరీ 2, ఇలా మనకి 2 సంస్థలు ఉంటాయి. ఒకటి మహారత్న, నవరత్న, మినిరత్న కేటగిరీ 1, మినిరత్న కేటగిరీ 2, ఇలా 2 సంస్థలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, అది మహారత్న కేటగిరీ ఉంది. చెప్తా అంటే ఏంటో కూడా చెప్తాను మీకు. ఆ సంస్థ పేరేంటంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సంస్థ పేరేంటి, ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండమాన్ తీర ప్రాంతంలో ఒక 3వ బావిని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ బావి పేరు విజయపురం 3 అనే పేరుతో జూన్ 5వ తారీఖున ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తుండ్రు ఆ ప్రాంతం మొత్తం. డ్రిల్లింగ్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వీటి క్యాపిటల్ ఏంటి అంటే, ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే, దాని పేరు ఇంతకుముందు పోర్ట్ బ్లేర్ ఉండేది, ఇప్పుడు దాని పేరు మనం శ్రీ విజయపురం అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఈ శ్రీ విజయపురం యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరే వీర సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మనకి ప్రసిద్ధ కాలాపాని జైలు కూడా మనకి ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారంటే, త్రవ్వకాలు జరుపుతుంటే వాళ్ళకి ఇప్పటివరకు 2 బావిలలో సహజ వాయువు దొరికింది. ఇప్పుడు 3వ బావిలో కూడా మనకి సహజ వాయువు దొరకడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. అండమాన్ నికోబార్ దీవులు కదా, దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. వీళ్ళ రాజధాని ఏంటి, పోర్ట్ బ్లేర్, కానీ వేరే రీసెంట్గా పేరు మారింది శ్రీ విజయపురం. ఓకేనా. సో ఇక్కడ గవర్నమెంట్ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే దేవేంద్ర కుమార్ గారు. ఓకేనా. సో ఇక్కడ పార్లమెంట్ లోక్సభ ఎంపీ సీట్ చూసుకుంటే ఒక్కగానొక ఎంపీ సీట్ మాత్రం ఉంది. వీళ్ళు ఎవరి కిందకి వస్తారంటే కలకత్తా హైకోర్టు కిందకి రావడం జరుగుతుంది. సరే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో ఇంతకుముందు మనకి వెల్స్ అంటే ఇక్కడ ఎన్ని రకాల బావులు ఉన్నాయి, మన విజయపురం 3 అనే బావితో మనం దీన్ని తీసుకొచ్చినాం. ఓకేనా. సో ఓల్డ్ న్యాచురల్ గ్యాస్ సెంటర్స్ ఇన్ ద అండమాన్ బ్లాక్, ఇలా మనకి ఇంతకుముందు 2 బావులు మనకి ఈ ప్లేస్లో కనబడేది. అయితే ఇక్కడ మేము మీకు చెప్పచ్చు, ఒక విషయం చెప్పాలి. ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ 1948 పారిశ్రామిక తీర్మానం. ఓకేనా. సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇండస్ట్రీస్ గురించి చెప్పినప్పుడు 1948లో ఒక పారిశ్రామిక తీర్మానం వచ్చింది మన దేశంలో. ఓకేనా. ఆ పారిశ్రామిక తీర్మానం ప్రకారంగా ఆ పారిశ్రామిక తీర్మానం మన దేశంలో ఇండస్ట్రీస్ని 4 రకాలుగా కేటగిరైజ్ చేసింది. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ మోనోపలి, అంటే గవర్నమెంటే అన్ని రకాలుగా ఏకచిత్రాధిపత్యం కలిగి ఉండాలి మన దేశంలో, అలా డివైడ్ చేసింది. నెక్స్ట్ మిక్స్డ్, అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేటు 2 ఉండాల్సిన పరిశ్రమలు డివైడ్ చేసింది. మూడవది గవర్నమెంట్ మాత్రమే రెగ్యులేట్ చేసే సంస్థల్ని చూపెట్టింది. తర్వాత ప్రైవేట్ కంపెనీస్ ఏంటి అంటే, మన దేశంలో ఏంటంటే అప్పుడే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించి మన దేశాన్ని వదిలేశారు. మరి వదిలేసిన ఈ దేశంలోనంట కొత్త పారిశ్రామిక తీర్మానం తీసుకొచ్చి పరిశ్రమల్ని మనం ఎలా విభజించాలి అన్న ఒక కాంటెక్స్ట్ మనకు వచ్చింది. అలా విభజించినప్పుడు మొదటి పారిశ్రామిక తీర్మానం 1942 జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి పరిశ్రమల్ని 4 భాగాలుగా కేటగిరైజ్ చేసారు, అంటే వర్గీకరించారు. మొదటి భాగం ఏంటంటే కొన్ని పరిశ్రమలు ఉంటాయి, దాని మీద గవర్నమెంట్ గుత్తాధిపత్యం ఉంటుంది. రెండోది ఉంటుంది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి పనిచేస్తారు. మూడోది ఉంటుంది ఇది ప్రైవేట్ వాళ్ళదే కానీ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. నాలుగోది ఉంటుంది మొత్తం కంప్లీట్గా ప్రైవేట్ కింద రన్ అవుతున్నట్లుగా, అంటే పరిశ్రమల్ని. ఓకే, ఇక్కడ ఏంటంటే పరిశ్రమల్ని మొత్తం ఎన్ని భాగాలుగా 4 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని భాగాలుగా 4 భాగాలుగా పరిశ్రమల్ని వర్గీకరించారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సెకండ్ పాలసీ వచ్చింది. రెండవ పారిశ్రామిక విధానం వచ్చింది. ఇది ఇప్పుడు 1956లో. దీన్నే మనం ఏమంటామంటే ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ కాన్స్టిట్యూషన్, అంటే పరిశ్రమల రాజ్యాంగం అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. దీని ప్రకారంగా పరిశ్రమల మొత్తాన్ని మనం షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సిగా విభజించడం జరిగింది. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సిగా విభజించడం జరిగింది. మరి షెడ్యూల్ ఏ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంటిటీస్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే రైల్వేస్ కానీ, అమ్యునిషన్ అంటే ఆయుధ కర్మాగారాలు కానీ, అటామిక్, ఏరోప్లేన్స్, తర్వాత ఇండస్ట్రీస్, పోస్టల్, టెలిగ్రాఫ్స్, కోల్ మైన్స్, ఎలక్ట్రిసిటీ, తర్వాత
మనకి నేవల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ గవర్నమెంట్ కింద ఉంటాయి. కానీ ఇందులో కూడా ఇప్పుడు కొన్ని మనకి ప్రైవేటైజ్ అవుతున్నాయి. ఎన్ని ప్రైవేటైజ్ అయినా కూడా గవర్నమెంట్ గుత్తాధిపత్యం 4 ఇట్లలో ఉంటుంది. అదేంటంటే అమ్యునిషన్, ఆయుధాల మీద, అటామిక్ మీద, రైల్వేస్ మీద, ఏవియేషన్ మీద ఉండాలని ఇక్కడ డిసైడ్ చేసుకోవడం జరిగింది. మరి షెడ్యూల్ బిలో ఏముంటాయంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరి చేత మనకి నిర్వహించబడుతున్న కొన్ని సంస్థలు ఇక్కడ కనబడుతుంటాయి. మరి షెడ్యూల్ 3 ఏంటంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు అన్నట్లుగా. ఇలా పరిశ్రమలు విభజించడం జరిగింది. అయితే మళ్ళీ ఈ పరిశ్రమల్ని వాళ్ళకు వస్తున్న టర్న్ ఓవర్ మీద, వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్స్ మీద మనం మహారత్న అని, నవరత్న అని, మినిరత్న కేటగిరీ 1, కేటగిరీ 2 అని మనం పిలవడం జరుగుతుంది. మరి మహారత్న ఒక కంపెనీ పిలువబడాలంటే దానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే ఇలాంటి ఒక స్టేటస్ని 2009లో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏ కంపెనీ అయినా కూడా సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తినకి సంబంధించిన నామ్స్ అన్నిటిని సాటిస్ఫై చేయాలి. ఓకేనా. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది మనకి 1988లో ఏర్పడింది. తర్వాత 1992 ఆ టైంలో స్టాట్యూటరీ బాడీగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా. తర్వాత అది మహారత్నాన్ని పిలిపించుకోవాలంటే ఖచ్చితంగా నవరత్నకి హోదా పొందాలి. సరే, హోదా పొందింది. తర్వాత తన యొక్క టర్న్ ఓవర్, ఇది గుర్తుపెట్టుకోండి, తన యొక్క టర్న్ ఓవర్ గత 3 సంవత్సరాలు చూసుకుంటే 25,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత తన లాభాలు, తన ప్రాఫిట్ గత 3 సంవత్సరాలు చూసుకుంటే 15,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. ఓకేనా. తన ప్రాఫిట్ ప్రతి సంవత్సరం 5,000 కోట్ల కంటే ₹1 కూడా తగ్గొద్దు. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసింది అనుకోండి, అప్పుడు అది నాకు మహారత్నగా పిలుచుకోవచ్చు ఆ సంస్థని. ఓకేనా. సో ఆ సంస్థను పిలుచుకోవచ్చు. ఇలా జరిగితే నాకు లాభం ఏంటి సార్ అంటే అప్పుడు ఆ సంస్థ గవర్నమెంట్ అనుమతి లేకుండా 1000 నుండి 5,000 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ సమ్మతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఏదైనా సరే తనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అన్నట్లుగా. మరి ఇలాంటి సంస్థలు దేశంలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇప్పటి వరకు పోల్చుకుంటే ఒక 14 సంస్థలు మనకు కనబడుతున్నాయి. BHEL, BPCL, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, HAL, HPCL, IOCL, తర్వాత NTPC, ONGC, మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్, PFC, తర్వాత మనకి పవర్ గ్రిడ్, RECL, SAIL. సో ఇలా మనకు కనబడుతున్నాయి. ఓకేనా. మన నెక్స్ట్ నవరత్న అంటే ఏంటి? నవరత్న అంటే ఏంటంటే దీనికి మొత్తంగా 6 ఇండెక్స్లు ఉంటాయి. ఈ 6 ఇండెక్స్లని పోల్చుకుంటే మొత్తం 100 స్కోర్ ఇచ్చుకుంటే ఆ 100 స్కోర్లో 60 స్కోర్ రావాలి. ఆ స్కోర్ దేంట్లో అంటే నెట్ ప్రాఫిట్ టు ద నెట్ వర్త్, నీకున్న వర్త్కి నీకు ఎంత ప్రాఫిట్ రావాలి. తర్వాత టోటల్ మ్యాన్ పవర్ కాస్ట్, మొత్తంగా నీ దగ్గర జరుగుతున్న కార్మికులకి ఎంత కాస్ట్ అవుతుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, నువ్వు ఉత్పత్తి చేస్తున్న ఎంత డబ్బులు అవుతుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ సర్వీస్, నీ సర్వీస్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది. తర్వాత ఎర్నింగ్ షేర్లో ఎంతవరకు ఎర్నింగ్ చేస్తుంది. తర్వాత PBD IT అంటే ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి తయారైంది, ఇది డిప్రిషియేషన్ జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈరోజు సరే ఐఫోన్ ఉందనుకోండి, ఇవాళ ఎంత నాకు iPhone 17 Pro Max ఒక 1,00,000 అనుకోండి. iPhone 7 రాగానే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది? 10,000కు 20,000కు తగ్గిపోతుంది. మరి సెకండ్ హ్యాండ్లో ఇంకోటి అమ్మితే ఇంకో 20,000 తగ్గిపోతుంది. అలా అంటే డిప్రిషియేషన్ జరిగినాక ఓకేనా, ద ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్కి ముందు తన ప్రాఫిట్ ఎంత, సో తన ఇంట్రెస్ట్ ఎంత, తన ట్యాక్స్ ఎంత, ఇలా ఒక 6 ఇండెక్స్లు తీసుకుంది. సో దీని ప్రకారం ఏంటంటే మనకు ఆ సంస్థ మనకి నవరత్నాన్ని పిలిపించుకోవాలంటే తన టర్న్ ఓవర్ ఖచ్చితంగా గడిచిన 3 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత తన యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసి 1000 కోట్లకి రూపాయి కూడా తగ్గొద్దు. ఇలా ఈ 2 పాయింట్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా. అలా సాటిస్ఫై చేసినప్పుడు వాళ్ళకు వచ్చే ఒక అర్హత ఏంటి అంటే అది 1000 కోట్ల రూపాయలు కానీ లేదంటే 15% ఆఫ్ ది నెట్వర్త్ అనే సింగిల్ ప్రాజెక్ట్, లేదంటే 30% ఆఫ్ ది నెట్వర్త్ హోల్ ఇయర్. అంటే 1000 కోట్ల రూపాయలకి తగ్గకుండా 1000 కోట్ల రూపాయలకి రూపాయి తగ్గకుండా తన నెట్వర్త్లో 15% నుంచి 30% వరకు తను గవర్నమెంట్ సమ్మతి లేకుండా ఖర్చు పెట్టుకోవచ్చు అని ఇక్కడ అర్థం చెప్తుంది నాకు. మరి మినిరత్న చూసుకుంటే ఇలాంటిది 1997లో ఈ స్టేటస్ తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా మనం కేటగిరీ 1, కేటగిరీ 2గా రెండింటిలో మనం విభజించినాం. మరి కేటగిరీ 1గా చూసుకుంటే ఆ సంస్థ టర్న్ ఓవర్ ఏడాదికి 5,000 కోట్లు, ప్రాఫిట్ 500 కోట్లు ఉండొచ్చు. ఒకవేళ కేటగిరీ 2 కావాలంటే ఆ టర్న్ ఓవర్ 1000 కోట్లు ఉండాలి, తన లాభం అనేది 300 కోట్లు ఉండాలి. ఓకేనా. ఇవి 2 కూడా మనకి దీనికి సంబంధించిన థింగ్స్. ఇలా వస్తే ఏంటంటే మనకి ఏంటంటే 500 కోట్ల వరకు లేదంటే వాళ్ళ వర్త్ ఎంత ఉందో అంతవరకు గవర్నమెంట్ సమ్మతి లేకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆఫ్కోర్స్ కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, ఎగ్జామ్స్లో పడితే మాత్రం అప్పుడు దిమ్మ తిరుగుద్ది మీకే. సో కొంచెం కష్టమైనా నీట్గా నోట్ చేసుకోండి.
ఇక్కడ సింపుల్ అండి. సో దీని ప్రకారం ఏంటంటే నువ్వు కేటగిరీ 1 అవ్వాలంటే నీ టర్న్ ఓవర్ 5,000 కోట్లు ఉండాలి, నీ ప్రాఫిట్ 500 కోట్లు ఉండాలి. కేటగిరీ 2 కావాలంటే నీ టర్న్ ఓవర్ 1000 కోట్లు ఉండాలి, నీ లాభం 300 కోట్లు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నీకు ఏమవుతుందంటే గవర్నమెంట్ యొక్క సమ్మతి లేకుండా నువ్వు 500 కోట్ల నుంచి నీ నెట్వర్త్ ఎంత ఉందో అంతవరకు నువ్వు డబ్బుల్ని యథేచ్ఛగా గవర్నమెంట్ సమ్మతి లేకుండా ఇన్వెస్ట్ చేసుకుంటావో, బ్లాక్ మనీ చేసుకుంటావో, ఏ మనీ చేసుకుంటావో నీ ఇష్టం. సో ఆ డిస్ప్యూట్స్ని ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఓకేనా? ఎస్, నెక్స్ట్. సో ఇవన్నీ 2026 నాటికి మన దేశంలో 27 నవరత్న కంపెనీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి మ్యాపింగ్. గిల్గిట్ బాల్టిస్తాన్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందండి. గత కొంతకాలం నుంచి మనకి పీఓకే లేదంటే లైన్ ఆఫ్ కంట్రోల్ మనకి చాలా న్యూస్లో ఉంటుంది. సరే, ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి, పీఓకే ఏంటి? మనం చూడండి, 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏర్పడింది కదా. అప్పుడు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ కోసం మన దేశంతో యుద్ధానికి దిగడం జరిగింది. ఆ యుద్ధంలో మనకి ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఈ జమ్మూ కాశ్మీర్ని ఇన్వైట్ చేసింది, ఆక్రమించింది. అలా ఆక్రమించినప్పుడు సో ఇదంతా ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇలా ఆక్రమించిన ఈ లైన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రిత రేఖ అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఇదంతా నియంత్రిత లైన్, ఇదంతా మనకి పీఓకే. ఈ పీఓకే మళ్ళీ గిల్గిట్ అండ్ బాల్టిస్తాన్గా విభజించడం జరిగింది. అయితే ఇక్కడ మీకు పక్కన కనబడుతున్న ఈ ప్లేస్ ఉంది కదండి, దీన్ని మనం షక్స్గామ్ వ్యాలీ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ షక్స్గామ్ వ్యాలీని 1962లో మన దేశంతో చైనా యుద్ధానికి వచ్చింది కదా. ఆ యుద్ధంలో శత్రువు జాతిరత్నాల్లో అజాశత్రువు అన్నారు, కనుక శత్రు మిత్రుడు కదా. అయితే ఈ షక్స్గామ్ వ్యాలీని అప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, 1963లో చైనాకు దారదత్తం చేసింది. అలా ఈ ప్రాంతం చైనాకి వెళ్ళిపోయింది. అప్పుడు 1960లో మనకు గొడవ జరిగింది కదా. ఆ గొడవలో ఈ ప్రాంతం చూడండి, ఇదంతా కూడా 1960లో చైనా ఆధ్వర్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మనం అక్సాచిన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ లైన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఆ రిమైనింగ్ ఏరియా మన దేశంలో జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అనే యూటీస్గా మనకి పిలుచుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీ అని పిలువబడే ప్రాంతానికి సాధారణ ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్ ఏకపక్ష ప్రణాళికల మీద భారత ప్రభుత్వం కొన్ని దౌత్యపరమైన అసమ్మతిని తెలియజేయడం జరిగింది. అంటే అది ఇప్పటికీ మీ ప్రాంతం అని మీరు ఎలా దాన్ని కన్ఫిగర్ చేస్తున్నారు? అది ఈరోజు కూడా మాదే, అది ఇంకా డిస్ప్యూట్లో ఉంది. సో అది మీదే కాదు మాదే కాదు మన దేశం ఇక్కడ పిలవడం జరుగుతుందని కూడా మీరు అర్థం చేసుకోండి. సరే, దీని ప్రకారం చూసుకుంటే ఇది మొత్తం ఏరియా దీని ఎంత ఉందంటే 72,490 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. ఇది మిమ్మల్ని అడగడు, ఓకేనా? సరే, దీన్ని బార్డర్ చూసుకుంటే మనకి వకాన్ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్తో కనబడుతుంది. ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్తో ఒక 106 కిలోమీటర్ మన బార్డర్ కనబడుతుంది కదా. ఈ బార్డర్ని మనం ఏమని చేస్తామంటే వకాన్ కారిడార్. సో ఇది కూడా మనకి ఈ ప్లేస్లో లొకేట్ అవుతుందని కరెంట్ అఫైర్స్ చెప్తుంది. మరి ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్లో చూసుకుంటే జిన్జియాంగ్ ఆటోనామస్ రీజన్ కనబడుతుంది. సో ఇక్కడ దీనికి తూర్పు అండ్ నార్త్ ఈస్ట్లో ఇదంతా ఎవరు, చైనాకి చెందిన జిన్జియాంగ్ ప్రావిన్స్ అన్నట్లుగా ఇదంతా కూడా చైనాకి చెందిన జిన్జియాంగ్ ప్రావిన్స్ ఇక్కడే కనబడుతుంది. మరి సౌత్లో చూసుకుంటే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇదంతా కూడా దీని అంతటి మనం ఏమంటామంటే ఆజాదీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పేరుతో మనం ఇక్కడ పిలుచుకుంటున్నాం. ఓకే, మరి సౌత్ ఈస్ట్లో చూసుకుంటే ఇండియన్కి సంబంధించిన జమ్మూ అండ్ కాశ్మీర్లో లదాఖ్లో మనకి కనబడుతున్నాయి ఈ ప్లేస్లో మొత్తంగా. ఓకేనా? ఓకే, సో ఇది చూసుకుంటే దీనికి ఒక ప్రాచీన చరిత్ర చూసుకుంటే ఒకప్పుడు సిల్క్ రోడ్డు ఈ ప్లేస్ నుంచి వెళ్ళిందంట. మరి రాచరిక సంస్థానాలు 1846 చూసుకుంటే 1947 మధ్యలో మనకి ఏమేమి సంస్థానాలు ఇక్కడ. సో చూసుకుంటే మనకి ముఖ్యంగా రాజా హరిసింగ్ ఈ ప్రాంతం ఇండియాకి ఇవ్వాలనుకున్నాడు. బట్ అప్పటికే పాకిస్తాన్ దాన్ని ఇన్వేజన్ చేసింది. మరి 1947 తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో రాజా హరిసింగ్ మనకి ఇచ్చేశారు. తర్వాత కరాచీ ఒప్పందం, ఇది 1949 జరిగింది. ఈ కరాచీ ఒప్పందం ప్రకారంగా ఈ పీఓకే భూభాగం యొక్క పరిపాలన అధికారికంగా ఆజాదీ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్ ఫెడరల్ గవర్నమెంట్కి బదిలీ చేయబడింది. దీన్ని కాశ్మీర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రత్యక్ష నియంత్రణ కింద ఉంచడం జరిగింది. 1949లో మనం కరాచీలో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మన జవహర్లాల్ నెహ్రూ కనబడుతుంది కదా. ఈ ఒప్పందంలో ఇది ఎటు వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా? అలా చూడొచ్చు. మరి ఈ ప్లేస్ దేనికి ఫేమస్ సార్ అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ ద కొలిషన్ ఆఫ్ ది జియాన్స్. మరి ఆ జియాన్స్ ఏంటి, మన కారకోరం కానీ, హిందూ కుష్ మౌంటైన్స్ కానీ, వెస్టర్న్ హిమాలయస్ కానీ అవన్నీ మనకి ఈ ప్లేస్లో కనబడుతున్నవి. ఓకేనా? సో ద హోమ్ ఆఫ్ ది 8,000 అంటే 8,000 మీటర్లకు పైగా ఉన్న పర్వతాలు ఈ ప్లేస్లో నాకు ఉన్నాయి. కేటు పర్వతం అంటే గాడి నాశ్యం కానీ, గాషీర్బమ్ 1, గాషీర్బమ్ 2, సో అది కానీ, నంగ పర్వత్ కానీ, వీటి హైట్స్ చూడండి, ఏది చూసినా కూడా 8,000 మీటర్లకు పైగానే వీటి హైట్స్ ఉంటాయి మనకి. ఓకేనా? తర్వాత ఈ ప్లేస్ మొత్తం కూడా మనకి అత్యంత దారుణమైన దట్టమైన కారకోరం రీజియన్లో
గ్లేషియర్స్తోనే ఫామ్ అయింది. అందులో ముఖ్యమైన గ్లేషియర్స్ ఏంటి అంటే మనకి బాల్టోరో, సియాచిన్ గ్లేషియర్, రిమో గ్లేషియర్, అలా ఎన్నో గ్లేషియర్స్ ఈ ప్లేస్లో మనకి కనబడుతున్నవి. ఓకేనా, ఇక్కడ డియోసాయి నేషనల్ పార్క్ కూడా ఉంది, అంటే డియోసాయి మౌంటైన్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నవి. సో లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ బాల్టిస్తాన్. ఇక్కడ మీకు బాల్టిస్తాన్ ఉంది కదండి, సో బాల్టిస్తాన్లో మీకు సౌత్ ఈస్ట్లో అంటే ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే డియోసాయి నేషనల్ పార్క్ అనే పేరుతో పిలుచుకుంటాం. డియోసాయి ప్లేట్ సిట్స్ ఇన్ ద యావరేజ్ ఆల్టిట్యూడ్. దాని యావరేజ్ ఆల్టిట్యూడ్ 4000 మీటర్ల పైగా ఉంటుంది. ఒక ఇట్స్ సెకండ్ హైయెస్ట్ ఆల్పైన్ ప్లేటివ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద టిబెట్, యాక్టింగ్ యాజ్ ద క్రిటికల్ రిఫ్యూజ్ ఫర్ ద ఎండేంజర్డ్ హిమాలయస్ బ్రౌన్ బేర్. ఇక్కడ ఏంటంటే హిమాలయాలో ఉన్న ఒక బ్రౌన్ బేర్, గోధుమ కలర్లో ఉన్న అంటే ఈ కలర్లో ఉన్న ఒక ఎలుగుబంటికి ఇది ఆవాస ప్రాంతంగా పనిచేస్తుందంట. అండ్ హైడ్రోలాజికల్ లైఫ్ లైన్ ద మైటీ ఇండస్ రివర్ ఇస్ ద ప్రైమరీ అక్వాటిక్ ఆర్టరీ ట్రావెల్స్. అంటే ఈ ప్లేస్లో మొత్తం ఏంటంటే మనకి ఇండస్ రివర్ మనకి ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి చెప్తుంది స్టోరీ అంతా. ఓకేనా, సో ఇంకా ఇక్కడ మన సిచ్యువేషన్ చూసుకుంటే ఏంటంటే మనకి అంటే ఇప్పటికి విడదీరాని ఒక సావర్నిటీ, ఆ లైన్ వాళ్ళది కాదు మనది కాదు అన్నట్లుగా ఉంది. ఓకేనా, పాకిస్తాన్ ఏంటంటే ఇక్కడ ప్లెబిసైట్ నిర్వహించడం కానీ అంతా ఏం లేదండి, ఈ రోజుకి ఇది ఒక డిస్ప్యూటెడ్ బార్డర్ లాగా మనకు కనబడుతుందని ఈ కరెంట్ అఫేర్ నాకు చెబుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఒక యుద్ధ విన్యాసం. ఈ యుద్ధ విన్యాసం పేరు ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజ్ సింబాక్స్ 2. ఓకే, సింబాక్స్ 2 అనేది 2026లో మనకి జరిగిన ఒక యుద్ధ విన్యాసం. ఎవరెవరి మధ్యలో? భారత్ అండ్ కంబోడియాల మధ్యలో జరుగుతున్న ఒక సెకండ్ ఎడిషన్ యుద్ధ విన్యాసం అన్నట్లుగా. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఇదొక ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చూద్దాం ఇది. సో ఇట్స్ ఎ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ రాయల్ కంబోడియన్ ఆర్మీ. సో ఇదేంటంటే యునైటెడ్ మ్యాండేట్ చాప్టర్ 7 అని ఒకటి ఉంటుంది. ఏంటంటే చాప్టర్ 7 అంటే ప్రపంచ శాంతికి ఏ దేశాలు అయితే తోడ్పడతాయో అలాంటి దేశాలు ఇలాంటి యుద్ధ విన్యాసాలని కన్క్లూజన్ చేయొచ్చు, కొనసాగించవచ్చు అని చెప్తుంది. దాని ప్రకారంగా కంబోడియా అండ్ ఇండియా మధ్య జరిగిన ఇది 2వ ఎడిషన్, అంటే ఇది 2వసారి మనకి జరిగింది. ఓకేనా, అలా మనం చూసుకోవచ్చు. ఈసారి హోస్ట్ ఎవరు ఇచ్చింది మనకి? కంబోడియా దేశం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ అన్నట్టు ఇక్కడ ఇండియా అండ్ యూకే ఈ రెండు కూడా క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన ఒక సప్లై చైన్ అబ్జర్వేటర్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరంగా మనకు వచ్చింది అన్నట్లుగా. భారత్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ దేశాలు రెండు కూడా న్యూఢిల్లీలో కీలక ఖనిజాల ప్రపంచ సరఫరా గొలుసును పరిశీలన కేంద్రాన్ని ప్రారంభించినాయి. అంటే ఇక్కడ ఏంటంటే పొద్దున అడుగుతారు క్రిటికల్ మినరల్స్ అంటే అత్యంత అరుదుగా దొరుకుతున్న కొన్ని మినరల్స్. ఈ మినరల్స్ యొక్క వీటి సప్లై చైన్ను, ఓకేనా, వీటి సప్లై చైన్ అంటే ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి, ఎలా మనకి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ ఎలా అవుతున్నాయి, వీటికి సంబంధించిన ఒక అబ్జర్వేటరీ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ని 2 దేశాలు యూకే అండ్ ఇండియా ఈ 2 దేశాలు న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం మనం చూడొచ్చు. ఈ కరెంట్ అఫేర్ మనకి ఇప్పుడు అదే చెప్తుంది. రేపు అడుగుతారు ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక అబ్జర్వేటరీని వెరీ రీసెంట్గా ఏ 2 దేశాలు ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సింపుల్ క్వశ్చన్. ఓకేనా, అలా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఏంటంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఆధునిక ఆర్థిక వ్యవస్థలు, అధునాతన తయారీ ఫ్రేమ్వర్క్లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లు శక్తివంతం చేయడానికి అవసరమైన వ్యూహాత్మక వనరుల్ని ఇవన్నీ పొందడానికి సో ఇది ఉపయోగపడుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఉరుతులోగించడానికి కానీ, లేదంటే క్రిటికల్ మినరల్స్ అవసరం ఎక్కడుంది, ఆ దేశాలకు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తెలుసుకుంటారు వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ ద్వారా. ఓకేనా, సో అలా ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు. ఓకే, ఎస్, యా. సో గైస్, ఇది ఈ వారం సంబంధించిన నేను చూసిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం సబ్జెక్ట్ రిలేటెడ్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ని, కొన్ని కరెంట్ అఫైర్స్ని మీతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీక్ ఇంతకంటే మోర్ అండ్ ఇంపార్టెంట్ సెక్షన్స్ని మనం కంటిన్యూ చేసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ and showing our love towards us. Thank you so much.